ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త 63% డిఏ పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తీపి కబురు అందనుంది. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన ఏఐసిపిఐ ఐడబ్ల్యూ అంటే అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక గణాంకాలు వెలువడడంతో వచ్చే ఏడాది జనవరి నుంచి వర్తించేలా కరువు భత్యం అంటే డిఏ పెరగటం ఖాయమైంది. ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగుల జీతాలను రక్షించే క్రమంలో కేంద్రం ప్రతి 6 నెలలకు ఒక్కసారి కరువు భత్యాన్ని సవరిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం 2026 జనవరి నుండి ఈ పెంపు వర్తిస్తుంది. ఇక 5% పెరగనున్న డిఏ డిసెంబరు 2025 నాటికి ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సూచిక 148.2 వద్ద స్థిరంగా ఉండడంతో కరువు భత్యం 5% పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతానికి డిఏ 58%, ప్రతిపాదిత పెంపు 5%, మొత్తం డిఏ 63%. ఇక డిఏ పెరిగినప్పుడల్లా దానికి అనుగుణంగా రవాణా భత్యం కూడా పెరుగుతుంది. ఇక నగరం XYZ కేటగిరీలు పే లెవెల్ ఆధారంగా ఇది మారుతుంది. ఉదాహరణ, Y కేటగిరీ నగరంలో పనిచేస్తూ 1800 ప్రాథమిక రవాణా భత్యం పొందే ఉద్యోగికి 63% డిఏ కలిపితే మొత్తం రవాణా భత్యం 2934కి చేరుకుంటుంది. ఇక ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే సాధారణంగా ప్రభుత్వం ఈ పెంపును మార్చి లేదా ఏప్రిల్ 2026లో అధికారికంగా ప్రకటించవచ్చు. అయితే ఈ పెంపు జనవరి 2026 నుండి అమల్లోకి వస్తుంది కాబట్టి ఉద్యోగులకు 3 నెలల బకాయిలు ఏప్రిల్ జీతంతో పాటు అందుతాయి. ఇక ఉద్యోగుల డిమాండ్లు చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న డిఏను మూల వేతనంలో విలీనం చేయాలని ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. 8వ వేతన కమిషన్పై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే ప్రస్తుతానికి డిఏ విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా 5% డిఏ పెంపు అనేది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లకు గొప్ప ఊరటనిస్తుంది. ఇది ఏప్రిల్ 2026 జీతాల్లో ప్రతిఫలించనుంది.